రేపు తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ రానున్నారు. కేసీ వేణుగోపాల్ పెండింగ్లో ఉన్న స్థానాలపై క్లారిటీ కోసం ఒక సమావేశాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. కరీంనగర్ అలాగే మిగిలిన లోక్సభ పెండింగ్లో ఉన్న లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను రేపు కేసీ వేణుగోపాల్ ఫైనలైజ్ చేయడానికి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ రానున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ. అలాగే ఇక్కడ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై రాబోయే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు అలాగే విధి విధానాల నుంచి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రం పైన కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా అధిష్టానం వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే రేపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కి రాబోతున్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర ముఖ్య నేతలందరితో పాటు మరోవైపు 14 మంది పార్లమెంట్ అభ్యర్థులందరితో కూడా కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా సభలు సమావేశాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాహుల్ గాంధీ తుక్కగూడ వేదికగా భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేసి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో 5 గ్యారెంటీలు ప్రకటించినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి రోజులు అంటే నెక్స్ట్ మంత్ 11వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎక్కడెక్కడ బహిరంగ సభల్లో పాల్గొనాలి, ఏ పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్న దానిపైన ముఖ్యంగా ఈ 14 మంది అభ్యర్థులకి దిశానిర్దేశం చేయడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ అదేవిధంగా వారి సూచనల అభిప్రాయాలను కూడా కేసీ వేణుగోపాల్ తీసుకోబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ఇప్పటికే 14 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో మరో 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించాలి. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన కూడా రేపు కొలుకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.